మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని చెప్పేసి 2026 మార్చ్ ఎండ్‌లోపు అసలు నక్సలిజం అనేదే లేకుండా చేస్తా. ఒక్క నక్సలైట్ కూడా లేకుండా చేస్తా. మొత్తం జీరో అయిపోవాలని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ కంకణం కట్టుకొని కూర్చొని ఇప్పుడు కర్రెగుట్టలలో ఒక 200-300 నక్సలైట్లు ఉన్నారు. వాళ్ళ చుట్టుముట్టి మొత్తం వీళ్ళు పోలీసు పహారా ఉంది, అంతా ఉంది. వాళ్ళు ఎట్లుంటున్నారో మనకు తెలవదు. ఇవన్నీ జరుగుతుంటే మీరు చూస్తా ఉన్నారు. మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఏది ఉందో అదేం చేస్తా అంటే వాళ్ళ పైచేయి ఉంది. ఇప్పుడు పైచేయి ఉంది కాబట్టి ఆపరేషన్ కగార్ అని ఒకటి అంటే మనము మాట్లాడే ఆలోచన బట్టి చూస్తే ఏంటంటే దాంట్లో ఇప్పుడు బస్తాల్లో ఉన్నది ఏంది ఖనిజ సంపదలు బాగున్నాయి. ఇప్పుడు బయలడీల్ అని చెప్పేసి, బోధఘాట్ అని చెప్పేసి, రావుఘాట్ అని చెప్పేసి, కువెమారి అని చెప్పేసి, తర్వాత పాలచర్మ అని చెప్పేసి కొన్ని మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయన్నట్టు. పెద్ద పెద్ద బాక్సైడ్, గ్రానైట్, సంథింగ్ డైమండ్స్ అని చెప్పి రకరకాల ఏదో యూరియం, లిథియం అని సంథింగ్ చాలా ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందంటే అది కావాలి. అది కావాలంటే ఇప్పుడు రీసెంట్లీ కూడా హస్దేవ్ అంటే సూరజ్గఢ్లో ఉంది. అది కూడా మన బస్తర్ ఛత్తీస్గఢే. అంటే ఛత్తీస్గఢ్లో ఒకటేనా అంటే ఒకటే కాదు, చాలా చోట చాలా రకాల అన్ని రకాలైన అక్కడ పోరాటం జరుగుతుంది. పర్టికులర్గా నేను బస్తర్ ఎందుకు చెప్తున్నా నేను కళ్ళతో చూసినా కాబట్టి బస్తర్లో నేను చెప్తున్నా అంతే. ఇప్పుడు బస్తార్లో వాళ్ళ ఖనిజ సంపదలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నది ఇప్పుడు అడ్డంగా ఎవరు ఉన్నారు? నక్సలైట్లు ఉన్నారు. నక్సలైట్లు ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళని తరిమి కొట్టాలంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎవరు అమ్ముకోవాలి, వాళ్ళకి అమ్ముకోవాలి. టాటా, ఏస్టర్, జిందాల్, మిత్తల్స్ అన్ని ఎన్ఎండిసి అన్ని సంథింగ్ అన్నీ ఉన్నాయి, ఎన్నో కంపెనీలు ఉన్నాయి అక్కడ. కానీ ఒక నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడు నేను పార్టీ లోపల ఉన్నప్పుడు నాకు ఇవన్నీ తెలియదు. వాళ్ళు దోచుకోవడం, మనం అన్ని పోరాటం చేయడం ఇక కామన్ అనిపించింది.